తప్ప మనం మార్కెట్‌లో ఎటువంటి అంటే అంటే అంత హ్యూజ్ పాయింట్స్ అనేవి మనం క్యాప్చర్ చేసుకోలేమన్నమాట. ఏదో మనం మినిమమ్ పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసుకొని మనం బయటకొచ్చేయొచ్చు. సో, ఆ విధంగానే మనం ట్రేడ్ సెటప్ అనేది పెట్టుకోవాలి. అలాగే మనం ట్రేడ్స్ కూడా తీసుకోవాలి. సో, నేనైతే ఆ విధంగానే నేను ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో, నేనెలా తీసుకున్నానో చెప్తా చూడండి. సో, యాక్చువల్లీ మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి. ఈ రోజు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి స్టార్టింగ్ 15 మినిట్స్‌లో ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది మంచిది. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో కొంచెం మనకు కొంచెం పాజిటివ్‌గా అనిపించిందో దాన్ని బట్టి నేనేం అర్థమైందంటే సో, ఖచ్చితంగా మార్కెట్ అనేది ఈరోజు కొంచెం ఫాలో అయ్యే అవకాశాలున్నాయి. సో, మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి, సో, నెక్స్ట్ 15 మినిట్స్ కూడా అబ్జర్వ్ చేసి మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో, నెక్స్ట్ 15 మినిట్స్ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంక ఖచ్చితంగా మార్కెట్ ఈ లెవెల్‌లో ఇదైంది కాబట్టి, సో, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనకేం తెలుసు, ఇక్కడ నుంచి మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుద్దని తెలుసు. సో, ఎప్పుడైతే ఇలా మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫాలో అవ్వడం, నేను వెంటనే మిడిల్ ఆఫ్ ద టైమ్‌లోనే ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అయితే అంటే నేను యాక్చువల్లీ ఈ లెవెల్ వరకు నాకు ఫాలో అవుద్దని తెలుసు. కానీ హ్యూజ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే కన్సల్టేషన్ జోన్‌లో ఉన్నప్పుడు. సో, కన్సల్టేషన్ జోన్‌లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు హ్యూజ్‌గా పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసుకోవడానికి ఒక్కోసారి జరుగుతది కానీ, ఒక్కోసారి మాత్రం మార్కెట్‌లో మనం అనుకున్నట్టు జరగదు కాబట్టి, కొంచెం లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్లే నేను మినిమమ్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. అదే నేను అలాగే చేశాననమాట. లాస్ట్ 30 మినిట్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను మార్కెట్‌ని. సో, లాస్ట్ 15 మినిట్స్ అయితే మార్కెట్ అయితే మంచి ఇదే అయింది గానీ, సో, ఎందుకంటే మళ్ళీ నేను